రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం నుంచి ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశాలు ప్రారంభించిన నేపథ్యంలో వడ్డీ రేట్ల మార్పుపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈసారి కూడా ఆర్బీఐ రెపో రేట్ విషయంలో యథాతథ స్థితిని కొనసాగించే అవకాశం ఉందని నివేదికలో పేర్కొంది. ఇక పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ తన వాలెట్ బిజినెస్ను విక్రయించేందుకు ముఖేష్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్తో పాటు HDFC బ్యాంకుల్లో చర్చలు జరుపుతున్నట్టుగా తెలిసింది. పేటీఎం వాలెట్ సేవలు ఆర్బీఐ నిషేధం విధించిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పరిధిలోకి వస్తాయి. అంబానీకి చెందిన ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ని మొత్తంగా కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక నష్టాల్లో ఉన్న అమెరికాలోని తన అనుబంధ కంపెనీ యూజిఐ యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ ALCని అరబిందో ఫార్మా విక్రయించింది. ఈ కంపెనీ వ్యాపార ఆస్తులు, అప్పులు, ఉద్యోగులతో కలిపి ఎంపవర్ క్లినిక్ సర్వీసెస్ న్యూజెర్సీ అనే కంపెనీ సుమారు 432 కోట్లకు విక్రయించింది. రైట్, సో అది బిజినెస్ బ్రీఫ్స్. ఇక గ్లోబల్ క్యూస్ గురించి కారుణ్యని అడిగి తెలుసుకుందాం. మార్నింగ్ కారుణ్య. సో ఆరో సీమ్స్ సౌత్ అన్నీ కూడా డౌన్ ఆరో కనిపిస్తూ ఉన్నాయి యూఎస్ మార్కెట్స్లో. అలాగే ఈ చైనా ట్రేడింగ్ కర్బ్స్ అవ్వచ్చు, ఎకనామిక్ డేటా దీని ఇంపాక్ట్ అంటారా? హౌ డు యూ సీ దట్? Majorly China trading curbs and of course economic data kuda trickle in ostondi. So dan impact kuda US markets lo మేము రిఫ్లెక్ట్ అవుతూ చూసాం. Dow almost 1% crack అయింది. S&P was down 0.3%, Nasdaq 0.2%. So US non-manufacturing PMI 4-month high level hit చేసింది. 53.4 వచ్చింది US non-manufacturing PMI. US dollar is at a 11-week high. Yields కూడా మళ్ళీ ఒకసారి ఇంకా further climb అయ్యాయి. సో ఈ macro data and macro indicators అన్ని against the market sentiment వెళ్తున్నాయి. And that is why మేము నిన్న కొంచెం సెల్లింగ్ వస్తూ చూసాం మార్కెట్స్ లో. ఏషియా మార్కెట్స్ అగైన్ దే ఆర్ ఆల్సో ఇన్ లైన్ విత్ వాల్ స్ట్రీట్, క్రాక్ అవుతున్నాయి అక్రాస్ ద బోర్డ్. చైనా ట్రేడింగ్ కర్బ్స్ తర్వాత చైనా బేసికలీ తన ట్రేడింగ్ రిస్ట్రిక్షన్స్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ అవుతుంది దీనిది. సమ్ ఆఫ్ షోర్ యూనిట్స్ విల్ ఆల్సో కర్బ్ స్టాక్ రూట్. సో అది కూడా మేము ట్రాక్ చేయాలి. నికాయ్ 0.2% డౌన్, కాస్పీస్ ఆల్సో 0.2% డౌన్. గిఫ్ట్ నిఫ్టీ కానీ మైల్డ్లీ పాజిటివ్ ఓపెన్ ఇండికేట్ చేస్తుంది మా డొమెస్టిక్ ఎక్విటీ మార్కెట్స్ కోసం. సో చూడాలి వెదర్ వీఆర్ ఏబుల్ టు బక్ దట్ ట్రెండ్ ఆర్ నాట్. కానీ ఓవరాల్ హ్యాండ్ ఓవర్ ఫ్రమ్ వాల్ స్ట్రీట్ అండ్ ఇవాళ ఏషియా మార్కెట్ క్యూస్ మాత్రం వీక్ గానే ఉన్నాయి. ఓకే, సో స్టాక్స్ ఎలా ఉంటాయి ఇవాళ? సో ఏవి ఫోకస్లో ఉండబోతున్నాయి కరుణ్య? భారతీ ఎయిర్టెల్ నంబర్స్ వచ్చాయి నిన్న మార్కెట్ క్లోజింగ్ తర్వాత. రెవెన్యూ వాజ్ అప్ 2.3%, బిలో ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది రెవెన్యూ నంబర్. మార్జిన్స్ 52.3%, ప్యాట్ 37.4% గ్రో అయింది ప్రాఫిటబిలిటీ. సో దాట్ వాజ్ సంథింగ్ దట్ హ్యాస్ బీటన్ అనలిస్ట్ ఎక్స్పెక్టేషన్స్. ఆర్పు యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ అంటారు 208 రూపీస్ వచ్చింది. సో దాట్స్ ఆల్సో బెటర్ దెన్ ఎక్స్పెక్టెడ్. సో 8% గ్రోత్ అయింది ఆర్పూస్ లో కూడా. Tata chemical numbers were also delivered yesterday. Earnings below estimate undevi. Revenue 10% decline అయింది. Margins కూడా చాలా strong compression మేము చూసాం. 22% నుంచి margins 14.5% వచ్చేసాయి. So lower soda ash volumes, pricing pressure across markets, దాని వల్ల overall profitability బాగా weak అయింది. Ashok Leyland numbers, revenue was up 6.7%. Margins లో మేము చాలా strong growth చూసాం. 12.9% ఉండేది సేమ్ క్వార్టర్ లాస్ట్ ఇయర్. ఈసారి 17.7% మార్జిన్స్ వాళ్ళు రిపోర్ట్ చేశారు. సో గుడ్ గ్రోత్ దేర్. ప్రాఫిటబిలిటీలో ఆల్మోస్ట్ 74% గ్రోత్ మేము చూసాం YOY బేసిస్ మీద. BSE అగైన్ వెరీ స్ట్రాంగ్ నంబర్స్. ప్రాఫిటబిలిటీ 123% గ్రోత్, రెవెన్యూలో 82% గ్రోత్ వచ్చింది. ఇవాళేమో LIC నంబర్స్ రిలీజ్ అవబోతున్నాయి. బ్రిటానియా ఇండస్ట్రీస్, గోద్రేజ్ ప్రాపర్టీస్, JK టైర్, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్, Radico Khaitan, Brigade Enterprises, Tata Tele, Welspun Corp, ఇవన్నీ నంబర్స్ ఇవాళ రిలీజ్ అవుతాయి. సో లెట్స్ కీప్ అ ట్యాబ్ ఆన్ దీస్ స్టాక్స్ యాజ్ వెల్. HDFC అండ్ IndusInd బ్యాంక్ ఫోకస్ లో ఉంటాయి. RBI ఏమో HDFC బ్యాంక్ అప్రూవల్ ఇచ్చింది 9.5% స్టేక్ IndusInd బ్యాంక్ లో అక్వైర్ చేసుకోవడానికి. 197 కమ్యూనికేషన్స్ మీరు హెడ్లైన్స్ లో చెప్తూ ఉండేవారు దట్ దే డినైడ్ ఇన్ రిపోర్ట్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బికాస్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రూల్ వయలేషన్. సో వాళ్ళ రిపోర్ట్స్ అన్ని డినై చేస్తున్నారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా తన పేటిఎం వాలెట్ అక్విజిషన్ స్టోరీని డినై చేసింది. జీ
కూడా ఇవాళ ఫోకస్ లో ఉంటుంది జీ ఎంటర్టైన్మెంట్. ఎన్సీఎల్టీ విల్ బి హియరింగ్ దేర్ ప్లీ రిగార్డింగ్ రీసెంట్లీ టర్మినేటెడ్ ఏది సోనీ మర్జర్ కాల్ ఆఫ్ అయిందో దాని గురించి ఎన్సీఎల్టీ వాళ్ళ ప్లీ మీద ఫోకస్ ఉంటుంది. Adani Total Gas and Inox India. So they've also entered into an agreement for LNG delivery and LCNG equipment. So దీనికోసం ఈ ఐనాక్స్ అండ్ అదాని టోటల్ గ్యాస్ తన అగ్రిమెంట్ ఎంటర్ చేశారు. పిడిలైట్ ఇండస్ట్రీస్ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఓపెన్ చేసింది లక్నో దగ్గర ఫర్ టైల్ అధీసివ్ బ్రాండ్ రాఫ్. అండ్ లాస్ట్లీ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ జనవరి వాల్యూమ్ నంబర్స్ వాళ్ళు రిపోర్ట్ చేశారు. 10,893 MU విచ్ ఇస్ గ్రోత్ ఆఫ్ 26%. సో ఐఎక్స్ కూడా ఇవాళ ఫోకస్ లో ఉంటుంది జనవరి నంబర్స్ వల్ల. ఓకే, సో సాక్షి మనీ మంత్ర. సో ఇవాళ ముఖ్యంగా ఈ ఇన్వెస్టర్స్ అలాగే బ్యాంకింగ్ పేరుతోటి చాలా ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి ఈ మధ్యకాలంలో. సో హౌ డు యూ give us a hint about those kind of frauds? Especially KYC ni chala fraudsters and scamsters exploit చేస్తారు KYC route ని. ఎందుకంటే they call you, they message you, లేకపోతే ఈమెయిల్ ద్వారా మీ డీటెయిల్స్ అడగడానికి వాళ్ళు ట్రై చేస్తారు and then they hack into your bank account. So RBI ఇన్వెస్టర్స్ కి చెప్పింది టు ఎక్సర్సైజ్ కాషన్. వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు, డూస్ అండ్ డోంట్స్ లిస్ట్. సో దాట్ ఐ హ్యావ్ హైలైటెడ్ ఫర్ అవర్ వ్యూవర్స్ ఇన్ మనీ మంత్ర టుడే. సో ఇఫ్ యూ రిసీవ్ ఏమైనా కేవైసీ అప్డేషన్ ఏమైనా మీరు రిక్వెస్ట్ రిసీవ్ చేస్తే మీరు మీ బ్యాంక్ ని డైరెక్ట్లీ కాంటాక్ట్ చేయండి కన్ఫర్మ్ చేసుకోవడానికి వెదర్ వాళ్ళే అడుగుతున్నారా లేకపోతే ఏమైనా ఇఫ్ దేర్ ఇస్ అ స్కామ్ బీయింగ్ ప్లేడ్ అవుట్. సో కన్ఫర్మేషన్ అసిస్టెన్స్ ఏమైనా మీరు డైరెక్ట్లీ మీ బ్యాంక్ తోటి అడగండి. దెన్ మేక్ షూర్ దట్ మీ దగ్గర కాంటాక్ట్ నంబర్, కస్టమర్ కేర్ నంబర్ అది బ్యాంక్ వాళ్ళది మీరు మీ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నారు. ఇట్స్ నాట్ ఎనీ ర్యాండమ్ ల్యాండ్ లైన్ నంబర్ లేకపోతే మొబైల్ ఫోన్ నంబర్, బట్ ఇట్స్ ఒఫీషియల్ నంబర్. ఏది వాళ్ళ వెబ్సైట్ బ్యాంక్ వెబ్సైట్ లో ఉందో ఆ నంబరే మీరు కాంటాక్ట్ చేస్తారు. నంబర్ 3, ఎప్పుడైనా ఏమైనా సైబర్ ఫ్రాడ్ ఏమైనా కేవైసీ ఫ్రాడ్ మీతో అవుతే ఇమ్మీడియట్లీ మీ బ్యాంక్ కి కాంటాక్ట్ చేయండి. అండ్ ఫైనలీ యూ షుడ్ ఎన్క్వైర్ విత్ యువర్ బ్యాంక్ టు అ సర్టన్ అవైలబుల్ మోడ్స్. వాళ్ళు ఎలా మోడ్స్ తో మీరు కనెక్ట్ చేస్తారు కేవైసీ రిలేటెడ్ ఏమైనా అప్డేషన్ ఉంటే మీరు అది కన్ఫర్మ్ చేసుకోండి. వాళ్ళు ఫోన్ చేస్తారా, ఈమెయిల్ చేస్తారా, లేకపోతే డోర్ టు డోర్ వస్తారా, ఎలా వస్తారు. ఎందుకంటే దెన్ యూ విల్ నో దట్ ఏమైనా డిఫరెంట్ గా అవుతే ఏమైనా సస్పిషియస్ యాక్టివిటీ అవుతే మీరు అది క్యాచ్ చేసుకోవచ్చు. And lastly, never show your login credentials, pins, passwords, OTPs అవి మీరు ఎవరికి ఇవ్వకండి. RBI repeatedly చెప్తుంది అండ్ బ్యాంక్స్ కూడా రిపీటెడ్లీ అంటారు దట్ దే విల్ నాట్ బి ఆస్కింగ్ ఫర్ దిస్. సో ఎవరైనా మీతో ఇవన్నీ డీటెయిల్స్ అడిగితే బీ వెరీ వెరీ కాషియస్ ఆఫ్ దాట్. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, డేటా అది కూడా ఎవరితోటి షేర్ చేసుకోకండి. స్పెషలీ అన్ఆథరైజ్డ్ యాప్స్ అయినా అన్ఆథరైజ్డ్ వెబ్సైట్స్ అయినా బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ దాట్. అండ్ లాస్ట్లీ సస్పిషియస్ లేకపోతే అన్వెరిఫైడ్ లింక్స్ మీద మీ మొబైల్కి వస్తాయి లేకపోతే మీకు ఈమెయిల్ వస్తాయో అన్వెరిఫైడ్ లేకపోతే సస్పిషియస్ లింక్స్ మీద క్లిక్ చేయకండి బికాస్ యూ కుడ్ బి సబ్జెక్ట్ టు సైబర్ క్రైమ్. సో ఈ లిస్ట్ ఏది ఆర్బీఐ ఇచ్చిందో ప్లీజ్ ఫాలో దాట్ సో దట్ యూ కెన్ అవాయిడ్ స్పెషలీ కేవైసీ అప్డేషన్ రిలేటెడ్ ఏమైనా ఫ్రాడ్స్ అయినా ఏమైనా స్కామ్స్ అయినా మీరు అవాయిడ్ చేయవచ్చు. రైట్ కారుణ్య, సో చూద్దాం. సో లిస్ట్ కూడా చాలా ఇచ్చారు స్టాక్స్ మీరు. సో ఇవాళ సాయంత్రం ఎలా ఉంటాయి రిజల్ట్స్, అలాగే ఈరోజు స్టాక్ మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయి సాయంత్రం బులెటిన్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ మార్నింగ్ సాక్షి మనీ మంత్ర. దట్స్ ఆల్ ఇన్ బిజినెస్ అప్డేట్స్ అట్ దిస్ అవర్. బ్రేక్